హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఏంటి అల్లం చూపిస్తుంది ఏంట్రా బాబు అనుకుంటున్నారా? అల్లం పేస్ట్ వేద్దామని చెప్పి వేసుకుంటున్నాను. ఇక అల్లం కడిగేసి 2 రోజులు కడిగి ఎండబెట్టుకుంటే ఇది కూడా చూపించాలా అనుకోవద్దు. అందరికీ తెలిసిందే అయినా కానీ ఏమో కొంతమందికి తెలియదు కదా, అందుకని చెప్పి చూపిస్తున్నాను. అల్లం పేస్ట్ వేసుకొని దానిలో ఉప్పు పసుపు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ పెట్టుకుంటే అసలు 2-3 నెలలు ఉంటుంది. అదేం పాడవదండి, టేస్ట్ కూడా మారదు. అందుకని చెప్పి పెడుతున్నాను. ఎవరన్నా ఇలాగే పెట్టుకుంటే కామెంట్ చేయండి. మీరు ఎవరన్నా ఇలాగే పెట్టుకుంటారా? నేనైతే ఇట్లాగే పెట్టుకుంటా. పిల్లలు వచ్చినప్పుడల్లా అవ్వదు కదా అని చెప్పి ఇలా పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకున్నానుకో టేస్ట్గానే ఉంటుంది. అసలు ఇది మారిపోయిద్ది అంటారు కానీ మారదు. ఇలా 2 బాక్సులు అయితే అయిపోయింది. ఒక బాక్స్ ఏమో మా కోడలకి ఇస్తాను, ఒక బాక్స్ ఏమో నేను ఉంచుకుంటాను. ఇక పిల్లాడితో అవ్వదు కదండి, మనవడితో పని చేయటానికి అవ్వదు. అందుకని చెప్పి 2 బాక్సులు వేశాను. ఇక దేవుడి దగ్గర సామాన్లు అయితే తోమేసా. గురువారం నాడు ఇవన్నీ శుభ్రంగా తోమేస్తే చూసారా అంత తెల్లగా వచ్చినాయో. పీతాంబరం వేసి అందరూ ఆర్పికేసి రుద్దండి, అదండి ఇదండి అంటున్నారు. స్వయంగా నేను స్టవ్ తీసి తోమాను కానీ ఒక్కటి కూడా పోలేదు. అదంతా ఫేకు. మరి ఎందుకు అలా పెడుతున్నారో అర్థం కాలేదు. నాకైతే తెలీదు. నేనైతే ఆర్బికి వేయలేదు. ఇదంతా పీతాంబరంతోనే బాగా రుద్దాను. అసలు ఎంత తెల్లగా మెరుస్తున్నాయో. గాజులు పెడద్దామని తీశాను. ఈ గాజులు కూడా పీతాంబరం వేసి రుద్దాను. అసలు చూసారుగా ఎట్లా మెరుస్తున్నాయో. ఇక అసలు వేసుకోవచ్చులే అని చెప్పి రెడీ చేసి పక్కన పెట్టుకున్నా. అసలు ప్రాణం అప్పలేదు. నేను సైడ్ బ్యాంగిల్స్ లాగా వేస్తాను, మధ్యలో మట్టి గాజులు వేసుకుంటాను. ఇక ఇవి బాగున్నాయి కదా, అంత తెల్లగా వచ్చినాయో చూసారు కదా. ఇక మా చెల్లి వచ్చింది, నేను ఒక్కదాన్నే ఉన్నానని తోడుగా వచ్చింది. మా వారు ఊరెళ్ళారు. ఇక మా చెల్లి చీరలు తెచ్చుకో, చీర జాకెట్లు అంటే తెచ్చుకుంది. ఇక అంచులు కుట్టేసి ఫాల్స్ వేసి మంది. ఇక ఖాళీగా ఎందుకు, ఒక్కదాన్నే కదా, మా చెల్లి అన్నం వండుతుంది. నేనైతే ఇక మిషన్ కుట్టడం స్టార్ట్ చేశాను. అన్ని చీరలు జాకెట్లు చీరలు అన్నీ ఫాల్స్ వేసేసి అంచులు కుట్టేసి ఇచ్చేసాను. మళ్ళీ బ్యాగ్లో సర్దేసి కుట్టుంది. మళ్ళీ వెళ్ళిపోయిద్ది అనమాట. ఇక మా చెల్లి జాకెట్లు అయితే 2 తెచ్చుకుంది. అవి కూడా కుడదాం అనుకొని స్టార్ట్ చేశాను. బాయ్.